డాడీ నేను స్కూల్కి వెళ్ళను. ఎందుకని? క్లాస్ వర్క్లని హోంవర్క్లని క్లాస్ టీచర్ నా మైండ్ పోతుంది. నీతో పాటు శుభ్రంగా ఆటోకి వస్తా. ఆహా, శుభ్రంగా ఆటోకి వస్తావా? సరే పద, రా ఫాస్ట్గా. క్లాత్ తీసుకో, బాటిల్ కింద ఉంది చూడు, తీసుకొని శుభ్రంగా బండి మొత్తం నీట్గా క్లీన్ చేయి. అట్లా కాదు, శుభ్రంగా చేయి పెట్టి తుడవాలా. క్లాత్ తీసుకొని కొట్టకూడదు బండిని, అట్లా నీట్గా తుడు. పైదాకు ఫ్రంట్లో గ్లాస్ శుభ్రంగా ఎక్కడ మచ్చలు కనపడకుండా క్లియర్గా ఉండాలి. ఫైబర్ పైకి లేపు, పైన కూడా తుడు. ఇటు పక్కన హెడ్ లైట్లు కూడా క్లీన్ చేయి ఒకసారి. లోపలికి బ్రష్ పెట్టి లాగు డస్ట్ అంతా, ఎక్కడ డస్ట్ కనపడకూడదు. నీట్గా ఉండాలి, లేదంటే రన్నింగ్లో మన కళ్ళల్లోకి పడిద్ది అనమాట. అందుకని శుభ్రంగా తుడుచుకోవాలి పొద్దున్నే. రోజు ఇట్నే తుడవాలా? మరి రోజు పొద్దున్న ఇట్లా నీట్గా తుడుచుకుంటే డస్ట్ పడకుండా ఉంటుంది కళ్ళల్లో. రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ఎక్కే ప్యాసింజర్కి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకని రోజు పొద్దున్న శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మొత్తం శుభ్రంగా నీట్గా తుడుచుకొని వెనకమాల టైర్లు అన్నీ కడుగు శుభ్రంగా. నేను పైకి వేస్తాను. నేను ఏమన్నా పని నేను అన్నీ దుడిపెత్తనా? శుభ్రంగా ఆటోకి వస్తే తుడవాలి. ఎక్కడికి వెళ్తున్నా? నేను స్కూల్కి వెళ్తున్నా. అదేంది శుభ్రంగా ఆటోకి వస్తానన్నా? ఆ ఆటోలు చూసి ఆ సెంటర్కి వచ్చి పోయే వాళ్ళని ఆటో కావాలని నా వల్ల కాదు. అదేంది శుభ్రంగా ఆటోకి వచ్చి ఆటో తోలుతాను, చదువుకోలేను అన్నావుగా. నేను శుభ్రంగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటా. అయినా స్కూల్లో అన్ని సెలవులు ఇచ్చారు, ఇంక 4 రోజుల దాకా స్కూల్ లేదు. అయినా పర్లేదు, అక్కడే ఉంది అక్కడే చదువుకుంటాయా, ఇంటికి మాత్రం రాను. సరే నేను వదిలిపెడతా ఉండు. మరి ఇప్పుడు వ్యాన్ కూడా రాదుగా స్కూల్ దగ్గరికి వెళ్ళాలంటే. నువ్వు వద్దు, నీ బండి వద్దు, నేను నడుచుకుంటా పోతా పోయి.